హాయ్ ఫ్రెండ్స్. శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు మూవీ. అందరిలాగే నేను కూడా మూవీ కూడా మంచి హైప్ తీసుకొచ్చారు. హుక్ స్టెప్ సాంగ్ వదిలారు ప్రోమో రిలీజ్‌కి ముందు. ఈ సాంగ్స్ అన్నీ చూసి కూడా నేను సినిమాలో మంచి వింటేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, తీరా చూసిన తర్వాత సినిమా ఎలా ఉందంటే కామెడీ చేసి నవ్వించడానికి ట్రై చేశారు. బట్ ఆహ్, మనకు అంతగా నవ్వించినట్టు మనకంత కామెడీగా రాలేదు మూవీ. చూస్తే మనకంత ఫన్‌గా లేదు మూవీ. నార్మల్‌గా అలాగా రెగ్యులర్ మూవీలాగా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా మూవీ. సో, వెంకటేష్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత వెంకటేష్ జస్ట్ నార్మల్‌గా మనకి అంత హైప్ కామెడీ అనేది లేదు. జస్ట్ అది కూడా వన్ టైమ్ వాచ్ అండి. 'శంకర్ వరప్రసాద్' కూడా వన్ టైమ్ వాచ్ మూవీ. చిరంజీవి ఫ్యాన్‌గా నేను కూడా నేను 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు', 'రౌడీ అల్లుడు' ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్ మూవీ తీస్తారు. అలా చిన్న చిన్న బిట్స్ యాడ్ చేసి మూవీలో మిక్స్ చేసి తీస్తారని చెప్పారు రిలీజ్‌కి ముందు. మూవీ చూస్తే మనకి ఆ లుక్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ క్యారెక్టర్, స్టోరీ అదంతా కూడా రెగ్యులర్‌గా మనకి ఎమోషనల్ ఒక నార్మల్ మూవీ టైప్‌లా ఉందది. చిరంజీవి అంత హైప్ రేంజ్‌కి ఉన్నట్టు మూవీ మనకు తీస్తారని మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. అంటే ఎగ్జాంపుల్ ఒక 'ఠాగూర్', ఒక 'ఇంద్ర' ఒక ఒక హై రేంజ్ వచ్చిన మూవీ తర్వాత 'చిరంజీవి' ఉన్న క్రేజ్‌లో ఒక మంచి కమర్షియల్‌గా మూవీ అండ్ ఫైట్స్, డైలాగ్స్ ఇలాంటివన్నీ కూడా మూవీలో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ అవన్నీ లేకుండా నార్మల్ ఫ్యామిలీ రెగ్యులర్ డ్రామాలా ఉంది మూవీ. సో, ఇది కూడా జస్ట్ వన్ టైమ్ వాచ్ అండి మూవీ. ఓకేనండి. జస్ట్